కొన్నిసార్లు ఏం జరుగుతుంది, అద్భుతాలను కానీ ఆశ్చర్యగా అనుమతించాడు, చూద్దామని గమనిస్తారు. గమనించినప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్నిసార్లు నిర్లక్ష్య పెడతాం, ఇంకా ఇంతేలే, ఇంక నా బతికింత ఇదని మాట్లాడుతూ ఉంటాం. సో దేవుడు పరీక్షించడానికి కొన్నిసార్లు అనుమతించినప్పుడు మనం దేవునితో స్పందించే తీరును ఆయన గమనిస్తారు. అంటే ఏ విధంగా స్పందిస్తాం? విశ్వాసంతో స్పందిస్తామా, లేకపోతే అవిశ్వాసంతో మళ్ళీ వెనకడుగు వేయడానికి ప్రయత్నిస్తామా? ఇది మనం చూస్తాం. అక్కడ జరిగింది యెహోషువ జీవితంలో కూడా అదే జరిగింది. ఓటమి రాగానే ఏం చేశాడు? మేము అక్కడే ఉంటే బాగుండును అంటాడు, యోర్దాను కంటే ముందు. కానీ యోర్దాను దాటితే కానీ ఆశీర్వాదాలు లేవు, మరి దేశాలను స్వతంత్రించుకోవడానికి వీల్లేదు. కానీ ఇక్కడ యెహోషువ అక్కడ మాట్లాడదు. మనందరి క్రైస్తవ జీవితాల్లో కూడా ఇలాంటి అనుభవాలు మనం చూస్తున్నాం. ఇవన్నీ విషయాలు కూడా గడిచిన వారం మనం నేర్చుకున్నాం. 9వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ ఈ 5 రాజులు యుద్ధానికి వస్తారు. అయితే అక్కడ ఒక సంఘటన జరుగుతుంది.